దేవుడు తన ఉచితమైన కృపచేత మరి యొక్క ఆదివారం మనకు దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా మందికి లేదు ఈ భాగ్యం, ఈ అవకాశం. ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆరోగ్యంగా ఉంచి ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు, ఆయనను ఆరాధించడానికి నీకు నాకు దేవుడు ఈ చక్కని అవకాశం ఇచ్చాడు. ఈ నెలలో ఇది 3వ ఆదివారం కదా, మే నెలలో 3వ ఆదివారం. ఆల్మోస్ట్ మే నెల అయిపోవచ్చింది. దేవుని యొక్క కార్యాలు ఘనమైనవి, గొప్పవి. ఘనుడు ఆయన. మనం ఈరోజు కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26 నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగం నేను వర్తమానం సిద్ధపరిచి నేను మీకు మన గ్రూప్స్లో పెట్టాను. చాలామంది చదివే ఉంటారు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 నుండి చివరి వరకు 39 వరకు. ఇదంతా ఈరోజు నేను ధ్యానించను. రోమీయులకు రాసిన పత్రికను మీకు పరిచయం చేస్తాను ఈరోజు. ఐ విల్ జస్ట్ గివ్ ది ఇంట్రడక్షన్. ఇంకో విధంగా చెప్పాలంటే రోమీయులకు రాసిన పత్రికను గురించి ఒక 16 అధ్యాయాల గుండా వేగంగా ప్రయాణం చేసి వెళ్ళిపోదాం. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం 26వ వచనం నేను చదువుతాను. 26 నుండి 30 వరకు ఉన్న వాక్య భాగం ఎలా ఉంది? ఇంటి దగ్గర చూస్తుంటే కనుక మీ బైబిళ్ళు తెరిచి చూడండి దయచేసి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక. నేను మీకు తెలుసు, చాలాసార్లు చెప్తాను. 1980 నుండి 86 వరకు మెడ్రాస్లో ఉన్న హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో వేదాంత విద్యను అభ్యసించాను. నేను మొత్తం 5 సంవత్సరాలు చదివాను. 1 సంవత్సరం మానేశాను మధ్యలో. కాబట్టి 6 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది మెడ్రాస్లో. వేదాంత విద్యను అభ్యసించే వారికి బైబిల్లో ఉన్న విషయాలు చాలానే నేర్పిస్తారు, నేర్చుకుంటాం, చదువుతాం. మేము చాలా కఠినంగా అర్థం కాదు ఇది అన్నట్టు భావించే పుస్తకాలు బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో కొన్ని ఉన్నాయి. సువార్తలలో యోహాను సువార్త, పత్రికలలో రోమీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ 3 కొంచెము క్లిష్టమైన పత్రికలు.
అర్థం చేసుకుంటానికి, చదవటానికి, దానిలో ఉన్న సారం తెలుసుకోగలగటం కొంచెం కష్టం, చాలా కష్టం. పౌలు గొప్ప పండితుడు, గమలీయేలు పాదముల యొద్ద చదువుకున్నవాడు. ఆ రోజుల్లో వేదాంతి, పాండిత్యము కలిగిన వాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అన్న స్థానంలో ఉండదగిన అర్హతలన్నీ ఉన్నవాడు, పరిసయ్యుడు. పౌలు పత్రికలు చదివితే తత్వం ఎరిగిన వాడుగా కనబడతాడు. హీ ఈజ్ ఎ ఫిలాసఫర్. Paul was a philosopher, he was a theologian, he was a teacher, what not, he is everything. అంతటి జ్ఞానము కలిగిన పౌలు దేవునిని గూర్చి అపారమైన ప్రేమ కలిగిన పౌలు దేవుని గూర్చి ఎన్నో విషయాలు ఎరిగిన పౌలు గమలీయేలు పాదముల యొద్ద చదువుకుని విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న పౌలు యూదమత ప్రవిష్టుడు, వేదాంత ప్రావీణ్యుడు. అట్లాంటి పౌలును ప్రభు పట్టుకున్నాడు, మనకు తెలుసు కదా. ప్రభు పట్టుకుని పౌలును ఒక గొప్ప సాధనంగా వాడుకున్నాడు. ప్రస్తుత క్రైస్తవ్యంలో విశ్వాసులైన వారు ఏ సమస్యని ఎదుర్కొన్నా, ఏది చేయతగినది, ఏది చేయతగనిది అనేది తెలుసుకోవాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి? యూ హ్యావ్ టు గో బ్యాక్ టు పాలైన్ ఎపిసోడ్స్. పౌలు రాసిన పత్రికలకు వెళ్ళాలి. ఆ పత్రికల్లో మనం చదువుకుంటే మనం ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. యేసయ్య తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా మనల్ని ఆయన బిడ్డలుగా మార్చి మనం క్రైస్తవులమైతే, క్రైస్తవులైన వారు పరిపక్వతలోనికి రావటానికి, మెచ్యూరిటీ పొందటానికి పౌలు పత్రికలు హేతువులు, కారణాలు. పౌలు పత్రికలే కనుక లేకపోతే క్రైస్తవుడు ఎలాగూ జీవించాలి, క్రైస్తవుడు ఎలాగూ భక్తి కలిగిన వానిగా ఉండాలి, యథార్థత కలిగిన వానిగా ఉండాలి, క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడగలిగిన వాడుగా ఉండాలి, అర్థం చేసుకోలేడు ఏ క్రైస్తవుడు కూడా. కాబట్టి ప్రియులారా, క్రిస్టియానిటీ, ఐ థింక్ క్రిస్టియానిటీ is grown to this extent because of two important reasons. One is the blood of Jesus Christ, the other one is the teachings of Paul. పౌలు రోమీలకు రాసిన పత్రిక రాసినప్పుడు చాలా శ్రేష్టమైన విషయాలు రాశాడు, క్లిష్టమైన విషయాలు రాశాడు, మనకు ఇష్టమైన విషయాలు కూడా రాశాడు. శ్రేష్టమైనవి, క్లిష్టమైనవి, ఇష్టమైన విషయాలు అంత మాత్రం కాదు, మనలను శిష్టులుగా చేయు విషయాలు కూడా రాశాడు. ఒక క్రైస్తవుడు భ్రష్టుడు కాకుండా ఉండే విషయాలు రాశాడు. దేవుని కొరకు ఎలాగూ ప్రవిష్టుడుగా ఉండాలో ఆ విషయాలు రాశాడు. నిష్ట కలిగిన వానిగా ఎలాగూ ఉండాలో తెలియచేశాడు. పౌలు ఒక నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి యేసుక్రీస్తును నేను పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చక్కగా చెప్పగలిగాడు. పాల్ just imitated Christ. He wanted to be just like Jesus Christ. యేసుక్రీస్తులా ఉండాలి అని ప్రయత్నం చేశాడు, కోరుకున్నాడు. సో imitate me as I imitate Christ. నేను క్రీస్తును పోలి ఉన్నాను, క్రీస్తు వలె నడవటానికి ఉండటానికి ఇష్టపడుతున్నాను. నన్ను చూస్తే మీరు క్రీస్తును చూచినట్టే, కాబట్టి నన్ను చూచి నడుచుకోండి, మీరు క్రీస్తును చూచి నడుచుకున్నట్టుగా ఉంటుంది అనే భావం కలిగే ఒక గూఢమైన విషయాన్ని మనకు తెలియజేశాడు. సో ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి ది ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్. ప్రతి క్రైస్తవుడు కూడా
యేసుక్రీస్తును వెంబడించువాడుగా, అనుసరించువాడుగా, అనుకరించువాడుగా, ఆయన వలె ఉంటూ జీవించువాడుగా ఉండాలి అనేది ప్రభువు కోరిక. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణ కలుగు చేసి పౌలుతో ఈ శ్రేష్టమైన విషయాలు దేవుడు మన కొరకు రాయించాడు. అయితే నేను చదువుకున్న వాక్య భాగంలో జస్ట్ ఉదహరిస్తాను. ఇంకా రోజులు ఉంటాయి కాబట్టి మనం ప్రతిదినం గ్యాదర్ అవుతూ ఉంటాం కాబట్టి కొన్ని విషయాలు అప్పుడు చెప్తాను నేను మీకు. కానీ నేను ముందే చెప్పాను కదా మీకు, జస్ట్ అలాగా ఓవరాల్ లుక్ వేద్దామని పౌలు రాసిన రోమీయులకు పత్రిక అంతా కూడా 16 అధ్యాయాలు ఉన్నాయి. విల్ జస్ట్ గో త్రూ దిస్ బుక్. ఇఫ్ యు వాక్ త్రూ దిస్ బుక్, ఇఫ్ యు గో త్రూ దిస్ బుక్, ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ బుక్, చాలా ఆశీర్వాదాలు పొందుకోగలం. చాలా వేదాంతపరమైన విషయాలు చాలా నేర్చుకోగలుగుతాం మనం. మొదటి 3 అధ్యాయాలు కనుక మనం చూస్తే, నేనంటాను, నేనే కాదు భక్తులు చాలామంది అంటారు, మొదటి 3 అధ్యాయాలు సిన్ గూర్చి చెబుతా ఉన్నాయి, పాపము. మొదటి 3 అధ్యాయాల్లో ఎక్కువ భాగం దోస్ 3 chapters ఆర్ డీలింగ్ విత్ సిన్, పాపమును గూర్చి చెబుతా ఉన్నాయి. 4-5 అధ్యాయాలు కనుక మనం చూస్తే మనం చాలా శ్రేష్టమైన విషయాలు మనం చూడగలుగుతాం. 4-5 అధ్యాయాలు కనుక మనం చూస్తే సాల్వేషన్ గూర్చి మనకి చెప్తాయి, రక్షణ లేకపోతే ప్రాయశ్చిత్తం. ఒకటి పాపం, మొదటి 3 అధ్యాయాలు, 4-5 అధ్యాయాలు సాల్వేషన్, రక్షణ అంటే ప్రాయశ్చిత్తం, పాపానికి ప్రాయశ్చిత్తం. 3వ భాగం చూస్తే 6-11 వచనాలు, 6వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు చూస్తే శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడటం. ప్రాయశ్చిత్తం వేరు, పరిశుద్ధపరచబడటం వేరు. రక్షించబడటం వేరు, పరిశుద్ధులుగా తీర్చబడటం కూడా వేరు. 12-16 వరకున్న అధ్యాయాలు చూస్తే సర్వీస్, పరిచర్య, పాపము, ప్రాయశ్చిత్తము, పరిశుద్ధత, పరిచర్యను గూర్చిన మాటలు మనం చూస్తాం. అంటే సిన్, సాల్వేషన్, శాంక్టిఫికేషన్ అండ్ సర్వీస్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఎక్కువ ఎంఫసిస్ నేను మొదటి 3 అధ్యాయాల మీద నేను ఎక్కువ చెప్తాను. మీరు మొదటి అధ్యాయం కనుక మీరు చూస్తే మొదటి భాగంలో పరిచయ వాక్కులు కనబడతాయి. ఆనాడు విశ్వాసులను గూర్చిన మాటలు కనబడతాయి. వెంటనే పౌలు 17వ వచనం దగ్గరికి వచ్చేసరికి పాపమును గూర్చి 18వ వచనంలో దుర్నీతిని గూర్చి చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ పాపానికి మొదటి అధ్యాయంలో మనకు కనబడే పేర్లు 18వ వచనంలో దుర్నీతి అని ఉంటుంది, అదే వచనంలో భక్తిహీనత అని కూడా ఉంటుంది. 21వ వచనంలో దేవుని చదవండి, 21వ వచనం చదవండి. దేవుని మహిమ పరచలేని స్థితి. Even though they know God, they did not glorify God. దుర్నీతి కలిగిన వారు, భక్తిహీనత కలిగిన వారు 2. 3వది దేవుని ఎరిగి ఆయనను మహిమపరచిన వారు, అంటే సాక్ష్యం లేని వారు. దేవుని ఎరుగున్నవారు కానీ సాక్ష్యం లేని వారు. ఆ తర్వాత 21వ వచనంలో మనం క్రిందకు చూస్తే వ్యర్థమైన వాదనలు చేసేవారు, అన్నెసెసరీ ఏమంటారు దాన్ని, డిస్కషన్స్ కదా. వాదం అంటే ఏంటి? డిస్కషన్. ఇంకో పదం ఏంటి చెప్పండి? వాదం అంటే ఆర్గ్యుమెంట్స్. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్. డిస్కషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యూయింగ్ అన్నెసెసరీలీ. కొంతమంది వ్యర్థమైన వాదనలు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళేనంటే అది కూడా పాపమే.
వారు తమ వాదనల యందు ఏమయ్యారు? వ్యర్థులైరి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. దుర్నీతి కలిగిన వారు, భక్తిహీనత కలిగిన వారు, అంటే భక్తి చేస్తూ తగ్గిపోయిన వారు, హీనులైపోయిన వారు, దేవుని నెరిగి కూడా ఆయనను మహిమపరచిన వారంటే సాక్ష్యమును కోల్పోయిన వారు, క్రియల ద్వారా, మాట ద్వారా, వారి దైనందిన జీవితం ద్వారా దేవుని నామానికి అవఘనత తీసుకొచ్చేవారు, వ్యర్థంగా వాదనలు పెట్టుకునేవారు. అందుకే నేను చాలామందికి చెప్తాను, ఎవరు వాదాలు పెట్టుకోవద్దు. ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుంది? సంఘం ఎత్తబడ్డాక వస్తుందా? ఎత్తబడక ముందు వస్తుందా? శ్రమలు ముందు వస్తాయా? సంఘం ఎత్తబడ్డాక వస్తాయా? ఇవన్నీ ప్రశ్నలు కదా, చాలా ప్రశ్నలు ఉంటాయి మనకు. వ్యర్థమైన వాదనలు పెట్టుకోవద్దు. యెహోవా సాక్షులని చెప్పి ఇంటింటికి తిరిగి క్రైస్తవుల మీదే టార్గెట్ చేసేవాళ్ళు. దే డోంట్ గో టు ది అవుట్సైడర్స్ హూ డోంట్ నో క్రైస్ట్, బట్ దే గో టు ది పీపుల్ హూ నో క్రైస్ట్. క్రీస్తు నెరిగిన వారి దగ్గరికి వెళ్ళి దే స్ట్రైట్ అవే గో టు ది క్రిస్టియన్స్. క్రైస్తవుల దగ్గరికి వెళ్తారు, ఇళ్లలోనికి చొచ్చి వారిని గందరగోళములకు గురి చేసి, వాదములకు గురి చేసి, వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వారు ఉన్నారు. యెహోవా సాక్షులు మాత్రమే కదా, ఇంకా చాలామంది ఉన్నారు ఈ తరహా తప్పుడు బోధలు బోధించువారు. జాగ్రత్త ప్రియులరా. పైగా లాక్డౌన్లో ఒకటి ఉన్నాం, బయట తిరగకుండా ఇంటి దగ్గర ఒకటి ఉన్నాం. ఇది అదనుగా భావించి అపవాది మన ఇండ్లలో వచ్చి వ్యర్థమైన వాదనలకు మనకు గురి చేసి, మన మనసులో గందరగోళమును తీసుకొచ్చి, మన మనసు లోపల అనుమానమును తీసుకొచ్చి ఆయనను అవమానించు స్థాయికి మనలను నెట్టేస్తారు వాళ్ళు. ఇది అపవాది గాని యొక్క స్ట్రాటజీ. మనమైతే స్ట్రాటజిక్గా వెళ్ళట్లేదు, కానీ మన శత్రువుకు సాతాను వాడు స్ట్రాటజీ ఎప్పుడు కూడా చాలా కరెక్ట్ అయిన స్ట్రాటజీలో వెళ్తాడు వాడు. జాగ్రత్త. ఏర్పరచబడిన వాని సైతము మోసగించడానికి వాడు ఏం చేస్తాడంట? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహాలా తిరుగుతాడు. జాగ్రత్త. అందుకే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించుకోవాలని పౌలు గారే చెప్పారు. వ్యర్థమైన వాదనలు పెట్టుకోవద్దు. ఆ తర్వాత 22వ వచనంలో మనం చూస్తే ఏమనుందంటే అవివేకులు ఉన్నారంట. ఈరోజు చాలామంది దేర్ ఆర్ ఫూలిష్నెస్, అవివేకము, బుద్ధిహీనత ఉంది. జ్ఞానం ఎక్కడొస్తుందండి? అవివేకం పోవాలంటే బైబిల్ చదివితే అవివేకం పోతుంది, బుద్ధిహీనత పోతుంది. బైబిల్ చదివితే ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఎలా చెయ్యొచ్చు, ఎలా చేయకూడదు, ఎప్పుడు చెయ్యొచ్చు, ఎప్పుడు చేయకూడదు, ఎంతగా చేయొచ్చు, ఎంతలో చేయకూడదని అన్ని విషయాలు బైబిల్ ఒక అద్భుతమైన జ్ఞాన గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఈ వాక్య పారాయణం, లేఖనాల ధ్యానం చేయటం వల్ల జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ద ఫాలీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్, లేకపోతే ఫూలిష్నెస్ విల్ లీవ్ యూ ఇఫ్ యూ రీడ్ ద వర్డ్. దేవుని వాక్యము వెళ్ళేటడుతోడనే వెలుగు కలుగును, అది బుద్ధిహీనులకు ఏం చేస్తుందంట? తెలివి కలుగు చేయని బైబిల్లో ఉంది. 119 కీర్తనలు మనం చూస్తాం, 99, 100, 101లో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు వృద్ధులకు మించిన జ్ఞానం, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు బోధకులకు మించిన జ్ఞానం, దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు శత్రువులకు మించిన జ్ఞానం కలుగుతుందని బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా అవిధేయతలో ఉండటానికి, అవివేకములో ఉండటానికి, అవివేకులై చాలామందికి జ్ఞానం లేదు. ఎవరు ఏది చెబితే దానిని అనుసరించేస్తా ఉన్నాను. మనం పెళ్లి చేశాను శుక్రవారం నాడు. నేను పెళ్లి చేస్తానికి పెడితే పసుపు బియ్యం కలుపుకొని పట్టుకొచ్చాడు. అవివేకం కాక ఏంటిది? 14వ తారీఖున పెళ్లి ఎందుకు చేయాలి? చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి రోజు. బలమైన ముహూర్తం అంట. ఏంటి? బలమైన ముహూర్తం నాడు పెళ్లి చేయాలనుకోవటం అనేది బుద్ధిహీనత, అవివేకం. అది
అవివేకం, వాక్యానుసారమైన జీవితం లేదు. కొంతమంది అలాగే ఉంటారు. కొంతమంది, నేను మన పెళ్లి చేసిన అవివేకులు అంటలేదు, అది కాదు నేను అనేది. సహజంగా ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటే అందరి ఇల్లు ఒకే రోజున ఓపెనింగ్ అవుతుంది. ఇంటికి పునాది వేయాలంటే అందరికి ఒకే రోజు వేయాల్సి వస్తుంది. చూడండి, స్థలాలు ఇచ్చారుగా మన ముఖ్యమంత్రి గారు. అవి పూర్తిగా చేతికి అందినప్పుడు, ఇల్లు కట్టుకోమన్నప్పుడు, డబ్బులు చేతికి అందినప్పుడు నన్ను పునాది వేయమంటారుగా. 30 మందికి ఎంతమందికి వచ్చాయి, 40 మందికి మన చర్చిలో. వీళ్ళందరూ ఏ రోజు వేయమంటారో నాకు తెలియదు, ఒకే రోజు వేయమంటారు. ఎందుకో తెలుసా? ముహూర్తం. అవివేకం, జ్ఞానము లేని స్థితి, ఫాలీ ఇన్ ది హార్ట్, లేకపోతే ఫూలిష్నెస్, బుద్ధిహీనత, జ్ఞానం లేని స్థితి, అది కూడా పాపమే. ఇంకా మనం చూస్తే వాళ్ళు 22వ వచనం చదవండి, 22వ వచనం చదవండి. జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారంట. అంటే ఏంటి? మేము పెద్ద తెలివైన వాళ్ళమని చెప్పుకుంటూ తెలివి లేకుండా ఉన్నారంట. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? డబ్బా కొట్టుకో. ఏంటంట? డబ్బా, సెల్ఫ్. ఈ రోజులు అందరికీ సెల్ఫ్ వేసుకోవటం ఎక్కువైపోయింది కదా. సెల్ఫీలు తీసుకోవటం, సెల్ఫ్ వేసుకోవటం. కమాన్ లెట్ us టేక్ ఎ సెల్ఫీ అంటున్నారు ఈ రోజుల్లో చాలామంది. పీపుల్ బికేమ్ సెల్ఫిష్. సెల్ఫీ స్టిక్లు వస్తున్నాయండి ఈ రోజుల్లో. సెల్ఫీ స్టిక్, ఆ స్టిక్కి ఎలా పెట్టుకుని కెమెరా ఏమిటి, ఈ ఫోన్ ఎలా పెట్టుకుని అనుకుంటా ఫోటో దిగాలి. స్వార్థ ప్రియత్వం కదా, నేనే అని చెప్పుకోవటం, నాది అని అనుకోవటం. మనుషులు జ్ఞానులమని చెప్పుకొని ఎలాగున్నారంట? బుద్ధిహీనులు. బైబిల్లో యాహాను గారు రాశారు, ఒక సంఘం గురించి చెప్పారు ప్రకటన గ్రంథంలో. ఆ సంఘం గురించి ఒక మాట చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో వీళ్ళు జ్ఞానులు అనుకోవట్లేదు కానీ 17లో నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గురుడ్డివాడవును, దిగంబరుడును ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ లేదని చెప్పుకుంటా ఉంటాను. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయని చెప్పుకోవటం. డబ్బా, దానికి ఇంకొక మాట ఏంటి? నేనని చెప్పుకోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పాపం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్థితి లేదు చాలామందికి. ఉన్నవి లేనివి ఉన్నట్టు మాట్లాడటం. ఇదే కదా వీళ్ళు చేస్తున్నారు. బుద్ధి లేకపోయినా మేము జ్ఞానులు అని చెప్తా ఉన్నారంట. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడని స్థితి, యథార్థత లేని స్థితి. ఒక అధ్యాయంలో ఎన్ని రకాల పాపములను గూర్చిన ప్రస్తావన కనబడుతుంది చూడండి. ఆ తర్వాత 23, 24, 25 చూస్తే వారు ఆయా రూపములను చేసుకొని వాటిని ఏం చేశారంట? పూజించారు. విగ్రహారాధన. ఇది భయంకరమైన పాపం. బయట ఎవరో చేస్తున్న విగ్రహారాధన గురించి నేను మాట్లాడట్లేదు. మనం మందిరంలో, సంఘంలో దేవుని ఎరిగిన వారమైంది కూడా మనం ఇలాగే ఉన్నాం. మనం బిడ్డలు విగ్రహాలు, భర్త విగ్రహం, భార్య విగ్రహం, ఉద్యోగ విగ్రహం, చదువు విగ్రహం. ఇవే చాలామందికి. వారు తమ హృదయం లోపల ఉంచుకున్నారంట. ఏంటండి? ఎహెజ్కేల్లో మనం చూస్తాం. ఎక్కడ పెట్టుకున్నారంట? వాళ్ళు విగ్రహాన్ని హృదయం లోపల పెట్టుకున్నారంట. చూద్దాం, అది ఎహెజ్కేల్లో ఉంటుందన్నమాట. ఎహెజ్కేలు 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎహెజ్కేలు 14:3. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా
విచారణ చేయ తగునా హృదయం లోపల ఉందట. నీ హృదయం లోపల ఏంటి విగ్రహం? ఎవరిని దాచుకున్నావు? దేన్ని దాచుకున్నావు? ఏది నీకు ప్రాముఖ్యం? దేవుని స్థానాన్ని ఏది తీసుకుంటుంది? ఎవరు దొంగిలించారు నీ హృదయంలో ఉండాల్సిన దేవుని స్థానం? దేవుని సన్నిధికి, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరు దొంగిలించారు? ఒక వ్యక్తి దొంగిలించడమైనదా? ఉద్యోగం దొంగిలించిందా? సుఖము దొంగిలించిందా? ఎవరు నీ హృదయం లోపల ఉన్నారు దేవునికి స్థానంలో? జాగ్రత్త. వీరు అలాగే ఉన్నారు. ఆ తర్వాత 24 నుండి 27 వరకు కనుక మనం చూస్తే చాలా అపవిత్రమైన స్థితి వ్యభిచారమును గురించి వ్రాయబడింది. వ్యభిచారమైన పాపం ఈ రోజులో కామన్ అయిపోయింది మనుషులకి, భయం లేదు మనుషులకి. వెచ్చలవిడి స్థితికి అలవాటు పడిపోయారు. పెండ్లైన తర్వాత కూడా భర్త ఉంటుండగా, భార్య ఉంటుండగా పరాయి వారితో సంబంధాలు నెరపటం, స్నేహాలు చేయటం, వెచ్చలివిడిగా జీవించటం. ఏదో ఒక కారణం చెప్తారు దానికి, ఏదో ఒక కారణం, సమ్ రీజన్. నువ్వే కారణం చెప్పుకొని ఎంత స్వీట్గా కనపడాలని పైన స్వీట్ పూసినా అది చేదే. జాగ్రత్త, జాగ్రత్త. ప్రతి పాపము శరీరానికి వెలుపల ఉందంట. ఇది ఎక్కడుంది? శరీరముతో చేసేది. వడిలో అగ్ని వేసుకుంటే కాలకుండునా అనే ప్రశ్న ఉంది బైబిల్లో. వడిలో అగ్ని వేసుకుంటే కాలదండి? చెప్పండి, కాలుతుందా? వడిలో అగ్ని వేసుకొని అని ఒక పాట ఉండేది, మేము చిన్నప్పుడు పాడేవాళ్ళు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి, 18 చదవండి. 6:18 చదవండి. 6:18 కొరింథీ మొదటి పత్రిక 6:18. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. అయితే జారత్వము చేయవాడు తన స్వంత శరీరమునకే హానికరముగా పాపం చేస్తూ ఉన్నాడు. జారత్వం చేయవాడు ఏం చేస్తాడంట? సొంత శరీరానికే హానికరంగా పాపం చేస్తున్నాడు. జాగ్రత్త. శరీరంతో చేసే పాపం ఎంతో వివరంగా స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. వ్యభిచారము. యేసుప్రభు వారు ఎంత కరెక్ట్గా చెప్పారు తెలుసండి. కొండ మీద ప్రసంగంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదంట. ద వెరీ లుక్, ఇంట్రెస్టింగ్ లుక్. దాన్ని ఏదో చూపు అనుకుంటాం కానీ దట్ ద లుక్ బికమ్స్ లస్ట్. ద లస్ట్ ఈజ్ సిన్. అది చూస్తాం, లుక్ అనుకుంటాం అంతే. యు ఆర్ నాట్ జస్ట్ హ్యావింగ్ ఎ లుక్ ఆన్ సమ్వన్, బట్ యు ఆర్ హ్యావింగ్ లస్ట్ ఆన్ సంబడి. ఏదో ఒకరిని చూడట్లేదు, ఒకరి ఎడల ఇచ్చ కలిగి ఉన్నాం, పిచ్చి పట్టిన వ్యక్తిలాగా. జాగ్రత్త, జాగ్రత్త. చాలా విచారం. కొంతమంది సన్నిధికి వస్తూ ఉంటారు, ఈ పాపాన్ని వదలలేరు. దేవుని ఎరిగిన వారుగా ఉంటారు, ఈ స్నేహాలు వదలలేరు, ఈ పాపాన్ని విడిచిపెట్టరు, ఈ అపవిత్రతకు దూరంగా ఉండలేరు. కాబట్టి పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, వ్యభిచారము, జారత్వము, అపవిత్రమైన స్థితి, శరీరమును, దేవునికి ఆలయముగా ఉండవలసిన ఈ దేహమును అపవిత్రపరచుకోవటం, వేరొకరికి అప్పగించటం. ఈ సంబంధాలు ఏమంటారు తెలుసండి? పెండ్లైన తర్వాత చేసే పాపాన్ని ఏమంటారు తెలుసండి? ఏమంటారు చెప్పండి? పెండ్లైన వ్యక్తి వ్యభిచార సంబంధమైన సంబంధంలో ఉన్నాడు అనుకోండి, ఏమంటారు దాన్ని? మీరు కూడా ఆలోచించండి, ఆన్లైన్లో వింటున్నవారు. దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అంటారు. ఏమంటారు? ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్. ఎక్స్ట్రా అంటే ఏంటి? ఎక్కువ ఉండదగిన దానికంటే ఎక్కువ కలిగి ఉండటం. నీకు కావాల్సింది ఏదో ఇచ్చాడు దేవుడు. నీకు ఏం కావాలో, నీ అవసరత ఏంటో
నీకు ఇచ్చాడు, దానిని కాదని, అది నాకు చాలదన్నట్టుగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుని జాగ్రత్త. దేవుని ఉగ్రత మీ మీద ఉంటుంది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. శరీరమును పవిత్రముగా కాపాడుకోవాలి. కళ్ళు, నోరు, చేతులు, పాదములు, దేహము అపవిత్రపరుచుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపం ఇది. ఎవ్రీ సిన్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, బట్ దిస్ పర్టిక్యులర్ సిన్ ఈజ్ ఇన్సైడ్ ది బాడీ. వీ డూ ఇట్ విత్ అవర్ బాడీ. మన దేహంతో చేస్తాం. మన దేహానికి సంబంధించింది. జాగ్రత్త, జాగ్రత్త. ఇంకొక రకమైన పాపం రాశాడు క్రింద 26, 27లో స్వభావ విరుద్ధమైన స్థితి. ఇది మాట్లాడుకుంటానికి కూడా ఒక అవమానకరంగా ఉంటుందని ఉంది అక్కడ. ఎలా ఉంటుందంట? మాట్లాడుకుంటానికి కూడా అవమానకరంగా ఉంది. స్వభావ విరుద్ధమైన స్థితి. దేవుడు మనుషుని చేసినప్పుడు పురుషుని, స్త్రీని చేశాడు. పురుషుని కొరకు స్త్రీని చేశాడు. స్త్రీ కొరకు పురుషుని చేయలేదు అని బైబిల్ చెప్తా ఉంది. పౌలే చెప్పాడు అన్నమాట. పురుషుని కొరకు స్త్రీని చేశాడు. కానీ మనుషులు అవాచ్యమైన వాటిని చేస్తున్నారని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో వాటిని గురించి మాట్లాడుకొనుట అవమానకరంగా ఉందంట. అవమానకరమైన పాపం. దీనికి నన్ను పేర్లు పెడతారు. హోమోసెక్సువాలిటీ, లెస్బియన్స్, ఏంటంటే స్వలింగ సంపర్కం. స్త్రీలు స్త్రీలుగా, పురుషులు పురుషులు ఈ రోజులో వివాహాలు చేసుకుంటా ఉన్నారు. శాపగ్రస్తం. వింటం కూడా అవమానకరమే. అత్యంత జుగుప్సాకరం, అసహ్యం, చిరాకు. ఒక మానవునికి ఇంత అసహ్యత పడితే స్త్రీని గాను పురుషుని గాను వేరు వేరు రూపాలతో సృష్టించిన దేవునికి ఇది ఇంకెంత అసహ్యం కదా? అవునా కదా? ఇది ఇంకెంత అసహ్యం. దేవుడు అసహించుకుంటాడు. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇలాంటి ఘోరమైన, నీచమైన, తుచ్చమైన, అపవిత్రమైన, నీచాతి నీచమైన స్థితిలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అవాచ్యమైనది, అభ్యంతరకరమైనది, అసహ్యమైనది, అవమానకరమైనది, ఆయన చేయనిది, ఆయన అస్సలు అంగీకరించినది చేస్తున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఒక పురుషుడు స్నేహితుడిగా ఉన్నాడా? ఒక పురుషుడు అయిన నీకు, ఒక స్త్రీ అయిన నీకు ఒక స్త్రీ స్నేహితురాలుగా ఉందా? జాగ్రత్త, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇలాంటి పాపములు ఎన్నో రాయబడ్డాయి. ఆ తర్వాత మనం చూస్తే 23 నుంచి 30 పాటు వరకు అనేక లిస్ట్ ఉన్నాయి. ఇంకా బోల్డని లిస్టు, అవన్నీ చర్చించుకుంటా లేదు. ఇట్లాంటి పాపములు ప్రస్తావన మొదటి అధ్యాయంలోనే మొదలుపెట్టాడు. ఎవరండి? పౌలు. పౌలు ధైర్యవంతుడు. పౌలు సూటిగా మాట్లాడేవాడు. పౌలు మాటలు ఘాటుగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మనం చెప్పుకుంటూ ఏమీ లేదు ఇంతకంటే కఠినంగా. నేను ఇంకా పాలిష్ చేసి మాట్లాడాను ఈ మాటలు, కానీ చదివితే నిజంగా దోస్ వర్డ్స్ విల్ ప్రిక్ అవర్ హార్ట్స్. మన హృదయాలు గాయపడిపోతాయి. ఇంత అసహ్యమైన క్రియలు చేసేవారు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకు లేరు? ఎక్కడో ఆస్ట్రేలియాలో, ఎక్కడో ఇంగ్లాండ్లో, ఎక్కడో ఫ్రాన్స్లో, ఎక్కడో ఇటలీలో ఈ హోమోసెక్సువాలిటీ, ఈ లెస్బియన్స్ కలిసి ఒక పండగ చేసుకుంటారు అని చదివితే ఆశ్చర్యమయ్యేది. ఇప్పుడు లీగాలిటీ వచ్చింది, అది చట్టబద్ధత చేసేసాడు. చర్చెస్లో కూడా ఆ దేశాల్లో స్త్రీకి స్త్రీ, ఆడది పెళ్లి చేసుకుంటే చేస్తున్నారు. చర్చెస్ ఎంత అవమానకరం. పురుషుడు పెళ్లి చేసుకుంటే చేస్తున్నారు. ఎంత అవమానకరం. ఏమని ఉంటుంది? ఇట్ ఈజ్ అబామినేషన్. భయంకరం ఇది. అంత మాత్రం కాదు, ఇంకోటి చెప్పమంటారు ఎంత గౌరవం. మన భారతదేశ స్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ కూడా జరుగుతాయి అలాగే. ఇండియా కూడా అదే స్థితిలో నడవడం ఎంత సిగ్గు. మనం ఎంతో సాంప్రదాయం అని అనుకుంటూ ఉంటాం, కానీ పోయినాయి సాంప్రదాయాలు లేవు మనకి. దేవుని క్రమము, సృష్టి క్రమము, దేవుని నియమము, దేవుని నిర్ణయం, దేవుని ఏర్పాటు, దేవుడు చేసినట్టుగా కాకుండా బియాండ్ ది క్రియేషన్, దేవుని సృష్టిని దాటి అది కాదు అని చేసే ఈ క్రియలు
శాపగ్రస్తం. జాగ్రత్త, జాగ్రత్త. ఇంకా మనం చూస్తే 2వ అధ్యాయంలో మనకు వస్తే, 2వ అధ్యాయంలో తీర్పు తీర్చు మనుషులారా అన్నాడు. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరక్తుడు అయినా అంటా ఉన్నాడు. తీర్పు తీర్చేవాళ్ళు ఎవరు వీళ్ళు చెప్పండి? ఇతరులు ఎత్తి చూపించేవాళ్ళు, లేకపోతే న్యాయవాద వృత్తిలో ఉన్నవారు, లేకపోతే పెద్దోళ్ళు అయినోళ్ళు. తీర్పు తీర్చేవాళ్ళు, ఎత్తి చూపించేవాళ్ళు మత సంబంధమైన నాయకులు, మత నాయకులు, మతంలో ఉండేవారు. వాళ్ళకి చెప్తా ఉన్నాడు వాళ్ళ తప్పు నువ్వు తీర్చొద్దని. అది కూడా పాపమే. 2వదిగా మనం చూస్తే 17 నుంచి కనుక మనం చూస్తే 2వ అధ్యాయంలో నాయకులకి చెప్తా ఉన్నాడు. లీడర్స్ ఆఫ్ ది సొసైటీ, సమాజంలో నాయకులు, ఆ ప్రాంతంలో నాయకులైన వారు నాయకులకి చెప్తా ఉన్నాడు. వాళ్ళ క్రియలు ఎలాగుంటాయా, ఏం చేస్తారా అని చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి పాపమును గురించి చెప్తా ఉన్నాడు. పాపమునకు ద ఆరిజిన్ ఆఫ్ సిన్, ద నేచర్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఆరంభం, పాపం యొక్క స్థితి, ముగింపు, పాపం యొక్క ముగింపు చెప్తా ఉన్నాడు. నేను ఇలాగ అంటాను, కాజ్ ఆఫ్ సిన్, పాపానికి కారణం. మానవుడు ఎలాగొన్నాడంట? 3:10లో మనం చూస్తే ఏమనుంటుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రతి వాడును తమ తమ మార్గంలో ఏం చేశారు? చెరిపి వేసుకున్నాడు, పనికి మాలినవాడైపోయారనంది. ఆరిజిన్, పాపానికి మూలం, ప్రారంభం ఏంటో తెలుసా? అక్కడ ఆదాము గారి దగ్గర నుంచి వచ్చేస్తున్నా ఆ పాపం. ద వెరీ నేచర్ ఇన్ వన్స్ హార్ట్ ఇస్ సిన్ఫుల్. మానవుని హృదయంలో ఉన్న స్వభావం పాపపూరితం, స్వభావ సిద్ధంగా అక్కడ పుట్టింది. ఏదేం తోటలో తిరుగుబాటు రూపంలో పుట్టింది పాపం. ఆ పాపం వస్తూనే ఉంది, వస్తూనే ఉంది. దట్ ఈస్ ది కాజ్ ఆఫ్ సిన్. కాజ్ ఆఫ్ సిన్ ఈస్ హార్ట్. మొట్టమొదటి చూస్తే పాపానికి కారణం నేను దేవునితో సమానం అయిపోవాలి, గొప్పవాడైపోవాలని ఆశ, దురాశ. తెలుగులో ఎవరు పెట్టారు కానీ దురాశ దుఃఖమునకు చేయటానికి పెట్టి, నిజమే కదా? ఆదాము వాళ్ళ దురాశ ఎక్కడ తీసుకెళ్ళిందండి? దుఃఖానికి తీసుకెళ్ళింది. ఎంతో దుఃఖపడి ఉంటారో తర్వాత కదా. ఏంటి అన్నీ అయిపోయిన తర్వాత లాభం ఏంటి? చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటి? వెన్ ఎవ్రీథింగ్ ఈస్ అవుట్, అప్పుడు ఏడిస్తే ఏమీ లాభం లేదు. 2వది కర్స్ ఆఫ్ సిన్, పాపానికి కారణం, పాపానికి మరణం. 3:19 నుంచి మనం చూస్తే చివరి 23 వరకు వస్తే, ఎలాగనగా పాపములో వచ్చు జీతము మరణం. పాప కారణం హృదయంలో కలిగిన ఆశ అయితే పాపానికి మరణం అంది జీతంగా. జాగ్రత్త. పాపాలకు జీతం మరణం, పాపికి యేసే శరణం. ఏంటంటే పాపానికి జీతం మరణం. జాగ్రత్త. ఎవరైనగా చదువుతారన్నమాట. 23 చదవండి. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఎవరండి పాపం చేశారు? అందరూ పాపం చేశారు. 19 చదవండి. అక్కడ ఒక మాట ఉంది 3:19లో. తర్వాత 6:23 కూడా చూద్దరు కానీ. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులైపోతారంట. పాపానికి ఏముంది? శిక్ష. ఏంటో శిక్ష? 6:23 చదవండి. 6:23. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. అది శిక్ష, అది శిక్ష. పాపానికి కారణం ఒకటైతే ఆ పాపానికి మరణం ఉంది. జాగ్రత్త. అదే మరణమో తెలుసా? ఒక్కోసారి శరీర సంబంధమైన మరణం ఉంటుంది, ఇంకొకసారి తప్పక పాపిగా చనిపోతే 2వ మరణమైనా నరకం మాత్రం గ్యారంటీ. పాపి చిరాయి ఎక్కువగా బతుకుతుంది అంటారు.
అంటే కాకి ఎంతకాలం బతుకుతుంది, హంస 6 నెలలు బతుకుద్ది, కాకి కలకాలం అంటారు మనవాళ్ళు. ఒకవేళ పాపిగా చిరకాలం జీవించిన తాత్కాలికమే ఇది. ఎందుకంటే నిత్యము నిరంతరము అగ్ని గంధకములతో మండే గుండమైన ఆ నరకములో ఏడవలసిందే, పడాల్సిందే. అది 2వ మరణం. పాపములో వచ్చు జీతము మరణం. అది అగ్ని గంధంతో మండే గుండమైన నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. జాగ్రత్త. ఎవరు వింటున్న ఈ మాటలు జాగ్రత్త ప్రియులారా. 3వది ద కర్స్ ఆఫ్ సిన్. 1 ది కాజ్ ఆఫ్ సిన్, పాపానికి కారణం. 2వది ద కర్స్ ఆఫ్ సిన్ అంటే పాపానికి మరణం. 3వది ద క్యూర్ ఆఫ్ సిన్, పాపానికి హరణం ఉంది. పాపానికి యేసయ్య మరణించిన ద్వారా పరిహారం ఉంది. పాపాన్ని హరించి వేసాడు, పాపమును తీసివేశారు యేసయ్య. ఆయన కలవరిశిలో చిందిస్తున్న పరిశుద్ధమైన రక్తము చేత, ఆయన చేసిన గొప్ప త్యాగం వల్ల, కారణం వల్ల మన పాపమునకు ఆయన ఏం చేశాడండి? ప్రాయశ్చిత్తం చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడటానికి తమ జీవితములను అప్పగిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు నా పాపముల కొరకే సిలువలో వేలాడాడు, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. దేవుని నియమమేంటి? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. పాప పరిహారం చేయటానికి రక్తము చిందించబడాలి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం భవిష్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ పాపము పరిహరించబడటానికి రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఉచితంగా మానవుల కొరకు చిందించబడాలి. యేసయ్య చేశాడు గొప్ప కార్యం. ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్. ప్రజాపతి అయిన వాడు అంటే సృష్టికర్త అయిన వాడు, ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు. ఆయన మన కొరకు యజ్ఞం అయిపోవాలి. ఆత్మకు దేహం లేకుండా ఎలా యజ్ఞం అయిపోవడానికి బలిపశువుగా మారతాడు ఆయన. అందుకే ఆయన తన శరీరాన్ని ధరించుకున్నాడు. మానవుడిగా తాను శరీరాన్ని ధరించుకున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి యోహాను 1:14 కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఎందుకో తెలుసా? మనకు పాప పరిహారం చేయటానికి, మనకు పాప క్షమాపణ ఇవ్వటానికి. నీ పాపాన్ని తీసివేయాలంటే రక్తాన్ని చిందించాలి. కోడెలు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఎనుపోతుల రక్తం వల్ల పాప క్షమాపణ లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువే నీ పాపముల కొరకు తాను బలైపోయాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. తాను ఎందరైతే ఆశ్రయిస్తారో, ఆయన ఎందరైతే అంగీకరిస్తారో, ఎంతమంది అయితే ఆయనను వేడుకుంటారో వారందరికీ ఆయన బిడ్డలే అధికారం ఇస్తాడు. ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేస్తాడు. సోదరుడా, నా 16వ ఏట నేను నా జీవితం ప్రభువుకి ఇచ్చాను. 41 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితం ప్రభువుకి ఇచ్చాను 41 సంవత్సరాల క్రితం. ఎన్నడూ నేను రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. అరే ఎందుకు నమ్ముకున్నానా నేను అనుకోలేదు. నేను నెవర్ డిడ్ ఐ ఫెల్ట్ లైక్ దాట్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ బీయింగ్ ఏ క్రిస్టియన్. క్రైస్తవుడిగా ఉండటం ఎప్పుడు నాకు ఆనందమే. ఎందుకో తెలుసా? నా పాపపు భారాన్ని ఆయన తీసివేశాడు. ఇంక నేను మోయాల్సిందేమీ లేదు, నేను చేయాల్సిందేమీ లేదు. కాబట్టి నాకు ఆనందం. నీకు ఈ ఆనందం కావాలంటే నీ జీవితాన్ని ప్రభువుకి నా ప్రియమైన సహోదరుడు సహోదరి. ఈ రీతిగా మనం చూస్తే పాపం 1వ అధ్యాయం, నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. 2వ అధ్యాయం కనుక మనం చూస్తే 2వ భాగం సాల్వేషన్ అంటే ప్రాయశ్చిత్తం, రక్షణ. 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. 4:25 చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడినట్లు, మన నీతిమంతులుగా చేయటానికి ఆయన ఏం చేశారంటే ప్రాయశ్చిత్తం అయిపోయారు, లేపబడ్డారు. ఆయన మీరు మీ పాపముల చేతన అపరాధముల చేతన చచ్చిన వారైంటగా
ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదా. ఆయన లేవటం ద్వారా మనకు గొప్ప నిరీక్షణ, ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ. హీ హెస్ గివెన్ అస్ సాల్వేషన్. మనం ఏ స్థితిలో ఉన్నవారికి ఏ స్థితిలో రక్షించాడు. 5వ అధ్యాయం చూడండి, 6వ వచనం చదవండి, 5:6 చదవండి. ఏలైనగా మనం ఇంకను బలహీనులమై ఉంటుండగా క్రీస్తు యుక్త కాలమున మనం బలహీనులమండి. వీ కెనాట్ విత్ స్టాండ్ వెన్ సంబడి ఈజ్ టెంప్టింగ్ us. మనం ఎంత బలహీనులమైతే అంటే ఎవరైనా మనం శోధిస్తే మనం నిలబడలేకపోతున్నాం. సిగరెట్ శోధన వస్తే నిలదొక్కోలేకపోతున్నాం. త్రాగుడు గుర్చి శోధన వస్తే నిలబడలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. మనం బలహీనులం. వీఆర్ వీక్. వీ బికమ్ ఫ్రెజైల్. ఎంత మెత్తగానే అయిపోయాం. వీ కెనాట్ జస్ట్ సింప్లీ సే ఐ డోంట్ వాంట్, సింప్లీ రిజెక్ట్ చేయలేకపోతున్నాం మనం. బికాస్ ఆఫ్ ది వీక్నెస్ వీఆర్ వీక్. నీ వీక్నెస్ ఆయన తీసేస్తాడు ఈరోజు. మనం ఇంకా బలహీనులమై ఉంటుండగా యేసయ్య యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏం చేశాడు అంటే బలహీనత ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? భక్తిహీనతకు తీసుకెళ్తుంది అన్నమాట. ఏమండి నేను ఆ బలహీన క్షణంలో ఏంటి ఏమంటారు? నేను ఆ బలహీన క్షణంలో ఏదో చేశానంటారు. బలహీన క్షణం అంటే ఏంటి? యూఆర్ వీక్. బలహీనుడు అన్నమాట. మానసికంగా బలహీనుడు, శారీరకంగా బలహీనుడు. అయ్యో నువ్వు బలహీనురాలు. ఆత్మీయంగా కూడా బలహీనలే. బలంగా తయారవ్వాలంటే వాక్యం చదవాలి, బలంగా తయారవ్వాలంటే ప్రార్థన చేయాలి, బలంగా తయారవ్వాలంటే ఆయన సన్నిధిలో కనపడాలి. ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాకు ఎంత ఆనందంగా ఉందంటే 1వ తారీఖు నుండి జూమ్లో మనం కలుసుకుంటా ఉన్నాం. ఈ 5, 6, 7, 8 తారీఖుల నుంచి ఎక్కువ మందిగా మనం ఎవ్రీడే 7 నుంచి కలుసుకుంటున్నాం. మీరందరూ వస్తున్నారు చాలామంది. చాలా హ్యాపీగా ఉంది. హాయిగా పడుకుని నిద్రపోతున్నారు రాత్రులు. ఎందుకో తెలుసా? ఎస్, దేవుని సందులో గడిపోమని ఆనందం. ఎవరింటికాడ వాళ్ళే ఉంటూ ఒక్కటిగా మనం దేవుని ఏం చేయగలుగుతున్నాం? ఆరాధించగలుగుతున్నాం. ఎంత గొప్ప ఆనందం, సంతోషంగా ఉంది. మీకు ఎంతమంది సంతోషంగా ఉంది అలాగా ఉండటంలో? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. జూమ్ మీటింగ్ కాబట్టి బలహీనుల కొరకు ఆయన మరణించారు. తర్వాత చూడండి ఇంకొక మాట 6, 8 చదవండి. 5, 8. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి, మనం బలహీనులమై ఉంటుండగా భక్తిహీనతలకు వెళ్ళిపోవటాన్ని బట్టి ఆయన మనకు యుక్త కాలమున చనిపోయాడు. రెండవదిగా మనము పాపులమై ఉంటుండగా ఆయన మన కొరకు చనిపోయారు. ఎందుకో తెలుసా? మనం దేవుడు తన ప్రేమను మనడలా వెల్లడిపరచుచున్నాడు. పెద్దయ్య గారు పాట రాశారు. పాపులంటే భ్రాంతి నీకు, పాపమంటే చూడలేవు, కోపమే నీ వెరుగవు, ఎంత ప్రేమ. ఏంటంట? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, యేసుని ప్రేమయ్యా. పాపులంటే ఆయన ఆయనకి ఇష్టం, కానీ పాపాన్ని చూడలేడు ఆయన. నువ్వు పాపిగా ఉంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. కనుకనే నిన్ను కడిగి ఆయన మన హక్కున చేర్చుకుంటాడు. దీనికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాంగా. బిడ్డలు కన్నా తల్లులకు తెలుసు బిడ్డ అంటే ఎంత ఇష్టమో తల్లులకి కదా. ఇంకా 2 బిడ్డలకి దేవుడు బిడ్డలు ఇస్తాడు మీ ఇద్దరికి. కాబట్టి మీకు అది తెలిసిపోతుంది. రత్నం అయితే చెల్లిని వాళ్ళని పెంచింది కాబట్టి నీకు తెలుసు బిడ్డలు ఏడల ఆపేక్ష అలా ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డ అపవిత్రమైన పని చేసింది, పాడు చేసుకుంది, అవతలకి వెళ్ళింది, అపవిత్రపరుచుకుంది. మనం ఎత్తుకుని ముద్దాడతామా? ముద్దాడలే. అలాగని బిడ్డ అంటే ప్రేమ లేనట్ట ఉంది. యూ కెనాట్ కిస్ హియర్.
ఆర్ యూ కెనాట్ కిస్ హిమ్. ఎత్తుకోలేం. ఏం చేస్తాం? ఎలాగో పట్టుకెళ్ళి మొత్తానికి శుభ్రం చేసి స్నానం చేయించి పౌడర్ రాసి మంచి బట్టలు, అప్పుడు నా బుజ్జి కదా, నా తల్లి కదా, నా తండ్రి కదా, లేకపోతే నా చిట్టి కదా, నా పొట్టి కదా అని అప్పుడు అవును కదా. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం, కానీ నీ పాపం ఆయనను నీకు దూరం చేస్తుంది. నీ పాపం వల్ల నీవే ఆయనకు దూరం అయ్యావు. నువ్వు ఆయన దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను కడిగి తన రక్తముతో శుద్ధి చేసి నేను ఎత్తుకుని ముద్దాడతాడు, తన కుటుంబంలో చేర్చుకుంటాడు. ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. తర్వాత 10వ వచనం చదవండి. 5:10. మనం ఇంకను శత్రువులమై ఉంటుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్న వారుగా చేశాడు. వీ గాట్ రికన్సిలియేషన్, వీఆర్ రికన్సైల్డ్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడ్డాం. దేవుని దగ్గరకు దూరమైపోయేది తోటలో పాపం వల్ల మన దేవునితో అసమాధానం ఏర్పడింది, దూరం అయిపోయాం, సంబంధం లేకుండా పోయింది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చేశాడండి? ఆయన మరణించుట ద్వారా, యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా దేవునితో మనల్ని ఏం చేశాడు? ఆయన సమాధానపరిచాడు. సిలువలో ఆయన 2 చేతులను చాపి, ఈ చేతితో ఒక పాపిని, ఈ చేతితో తండ్రిని పట్టుకొని ఆయన వారధిగా ఉండి మనలను దేవునితో ఐక్యపరిచాడు, దేవునితో ఏకం చేశాడు, దేవునితో సమాధానం చేశాడు. ఆయన అదే ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేశాడు. 12 వచనం చదవండి. 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ పాపం చేసి అందరూ మరణం పొందుకున్నవారు అయిపోయారు. అయితే ఒక మనుషుని ద్వారా పాపం వచ్చినట్టుగా ఒక మనుషుని ద్వారా ఆ పాపాన్ని ఆయన తీసివేశాడు. ఆయన యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం కలుగజేశాడు. 3వది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడటం. డైలీ యూనిట్ బి శాంక్టిఫైడ్. ఏదో ఒక్కసారి కడిగి, ఇప్పుడు ప్రొద్దున్నే స్నానం చేశాను, నేను ప్రొద్దున్నే శుభ్రపడ్డాను, స్నానం చేయటం శుభ్రపడ్డాను. మళ్ళా కాసేపటికి ఏమైపోద్ది? ఇలా నలుపుకుంటే మట్టి. మళ్ళా స్నానం చేసి మళ్ళా కాసేపటికి ఇలా నలుపుకుంటే మట్టి. పరిశుద్ధపరచబడుట అన్నది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, డైలీ ప్రాసెస్, ఎవ్రీ డే. ఈరోజు ముఖం కడిగేసుకున్నాం కదా, టిఫిన్ చేసేసాను అంటే ఏమైపోతాయి? పళ్ళు పుచ్చిపోతాయి, నోరు కంపు వస్తుంది. పళ్ళు తోముకున్న తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత నోరు పుక్కిలించాలి, శుభ్రం చేసుకోవాలి, అవసరమైతే బ్రష్ చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత అలాగే ఉంచుకుంటే మధ్యలో అక్కడక్కడ ఉండిపోతాయి ఆ పార్టికల్స్ ఆఫ్ మీట్, మాంసానికి సంబంధించిన చిన్న చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి. అన్నానికి పప్పుకో సంబంధం ఉండిపోద్ది, కాసేపటికి మొదలవుద్ది. ఏంటి? కంపు. తోముకోవాలి, మళ్ళా శుభ్రపడాలి. ఆత్మ సంబంధమైన జీవితం కూడా అంతే. ఇట్ ఈజ్ ఎ డైలీ ప్రాసెస్. అనుదినము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఎప్పటి వరకు? మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడే ఆ దినము వరకు. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నేను పరిశోధించుకోవాలి, పరిశీలనగా చేసుకుని నువ్వు ఆయన స్వారూప్యంలోకి మార్చు. 6:18. చూసారా, మన నీతికి వారసులుగా చేస్తున్నాడు ఆయన. నీతికి వారసులం అయిపోతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. దేర్ విల్ కమ్ ఎ డే, ఆన్ దట్ పర్టిక్యులర్ డే యు అండ్ ఐ విల్ మీట్ జీసస్ క్రైస్ట్. మనం చూస్తే మనం క్రీస్తుని పోలిన వారంగా ఉంటాం. విచిత్రం ఏంటో చెప్పమంటారా? గెత్సెమనే తోటలో యేసు ప్రభుని ఆయనతో కూడా తిరిగిన ఎవరు? ఇస్కరియోతే ఆనవాళ్ళు కట్టలేకపోయాడు. ప్లేస్ అయితే తెలుసు, కానీ ఆ 11 మందిలో ఎవరు యేసు ప్రభువో ఎవరు కాదో తెలియదు.
ఎందుకంటే తెలుసా, ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ విల్ బికమ్ లైక్ జీసస్ క్రైస్ట్. దెన్ జీసస్ హ్యాడ్ టు టెల్, ఆయన చెప్పాల్సి వచ్చింది. ఆయన నేనే ఇదిగో అంత అప్పగించుకోవాల్సి వచ్చింది. మీకు నాకు తెలిసిందా? మీకు తెలిసేది ఆ విషయం? మీరు చదివారా బైబిల్లో? యేసు నేనే ఆయనని చెప్పుకుంటే తప్ప ఇస్కరియోతు ఆయనను ఆనవాళ్ళు కట్టలేదు. నువ్వు యేసును వెంబడిస్తూ ఉంటే నీకు యూ విల్ బి సాంక్టిఫైడ్, దెన్ యూ విల్ బికమ్ లైక్ జీసస్. You will get the likeness of Jesus Christ, the very likeness of God, which you and I lost in the Garden of Eden. ఏదైనా తోటలో పోగొట్టుకున్న ఆయన స్వరూపం, ఆయన పోలిక దినదినం ఆయనతో నడిస్తే నీతికి వారసులుగా మనల్ని చేసి ఆయన స్వరూపంలోనికి మనం మారుస్తాడు. ఆయన యూ విల్ బికమ్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసు వలే మారుతాం. కాబట్టి లోకంలో నిన్ను చూచేవారు నీలో ఎవరిని చూస్తారు? యేసును చూస్తారు. యేసును చూడగలుగుతారు నిన్ను చూసేవాడు. నువ్వు యేసులా లోకానికి కనపడదాం, యేసులా లోకంలో జీవిద్దాం, యేసులా లోకాన్ని ప్రేమిద్దాం. అంటే లోకపు క్రియలు కాదు, యేసులా లోకం కొరకు ప్రయాసపడదాం, యేసులా లోకాన్ని ప్రభువు దగ్గర పట్టుకొచ్చి తీసుకొద్దాం. యేసయ్య రక్తాన్ని చెంది తీసుకొచ్చారు, మనం రక్తాన్ని పరిచయం చేసి తీసుకొద్దాం దేవుని దగ్గరికి. చదవకూడదు, దేవుని స్తోత్రం చేయలేదు. చివరిగా మనం చూస్తే 12-16 వచనాల్లో సర్వీస్ కనపడింది. 1 సిన్, 2 సాల్వేషన్, 3 సాంక్టిఫికేషన్, 4 సర్వీస్. 1 పాపం, 2 చెప్పండి ప్రాయశ్చిత్తం, 3 పరిశుద్ధత, 4 పరిచర్య. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 12-16 వరకు ఎలాంటి పరిచర్య, పరలోక సంబంధమైన పరిచర్య మనం చేయాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని రాజ్య పనిలో, ప్రభువు పనిలో ఎలాగూ నేను ఒక సాధనంగా ఉండాలో, పౌలు ఎలా ఉన్నాడో, విశ్వాసులు ఎలాగుంటూ ప్రభువును లోకానికి చూపిస్తూ దేవుని రాజ్యమును కట్టాలో నేర్చుకుందాం. మనం నువ్వు ఉన్న స్థానంలో నేను ఎక్కడుంటే అక్కడే క్రీస్తును చూపించి క్రీస్తు రాజ్యము కట్టడానికి ప్రయత్నం చేయి. బ్రింగ్ ద పీపుల్ టు ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తును కూర్చున్న జ్ఞానాన్ని వారికి నేర్పించండి. దెన్ విన్ దెమ్ ఫర్ క్రైస్ట్. ప్రభు కొరకు వాళ్ళని పట్టుకోండి. బ్రింగ్ దెమ్ టు ది చర్చికి తీసుకొని రండి. దేవుని పని చేయటం ఉత్తమోత్తమైన విషయం. నువ్వు దేవుని పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు. ఆయన నీ అవసరాలు తీరుస్తాడు, నెక్కలు తీరుస్తాడు. కాబట్టి అలాగూ దేవుని కృపలో ముందుకు సాగుతాం. దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆయన కృపలో ముందుకు సాగుదామా? అలాగూ సాగటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.